ఇప్పుడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ న్యూస్ చూద్దాం. దేశం ఐక్యత సమానత్వం లక్ష్యంగా యూనిటీ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఎంపీ గోడం నాగేష్ అన్నారు. మంచిర్యాల జిల్లాలో ఐబీ చౌరస్తా నుంచి బాలల పాఠశాల మైదానం వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సామూహిక వందే మాతరం గీతం ఆలపించి ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. నిజాం నవాబు అరాచకాలతో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. అలాంటి సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో తెలంగాణ రాష్ట్రం భారత్ లో విలీనమైందని అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి త్యాగ ఫలితంతోనే స్వతంత్రంగా బతుకుతున్నామని ఆయన పేర్కొన్నారు. సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా ఖేడ్కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకుపై సత్యసాయిబాబా చిత్రాన్ని గీశాడు. ఇందులో అన్ని మతాలకు సంబంధించిన చిహ్నాలను రూపొందించి ఆవిష్కరించారు. ఈ చిత్రం అందరినీ ప్రేమించు, అందరికీ సేవ చేయు అనే విషయాన్ని తెలియజేస్తుందన్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందులో కార్మికులు నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన 4 లేబర్ కోడ్లను టీయూసీఐ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతులను దగ్ధం చేశారు. కొత్తగా అమలయ్యే చట్టాలతో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని జిల్లా కార్యదర్శి యాకూబ్ షావలి తెలిపారు. నిర్మల్ జిల్లా గాజులపేట కాలనీలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ విరిగి నీరు ఉవ్వెత్తున ఎగిసిపడింది. దీంతో నీరు ఎగిసిపడుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అనంతరం స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు అక్కడికి చేరుకుని మరమ్మతులు పనులు ప్రారంభించారు. దుబాయ్లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న అంతరాష్ట్ర సైబర్ క్రైమ్ నిందితుడు డానియల్ కెవిన్ ఎడ్విన్ ను జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా పెంబట్లకు చెందిన నవీన్ నుంచి 8,40,000 రూపాయలు కాజేశారని డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. నిందితుడు ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్లకు చెందిన 5గురిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుడి నుంచి క్రెడిట్, డెబిట్ కార్డులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తానన్నారు ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కరీంనగర్ జిల్లా చెల్పూరు గ్రామానికి చెందిన రఘు చిన్నప్పటి నుంచి క్రీడల మీద ఆసక్తి ఉండేది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ హై మత్తో పోటీలలో రఘు స్వర్ణ పతకం సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడిని స్పోర్ట్స్ జిల్లా మెంబర్ శ్రీనివాస్ సన్మానించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని లక్ష్యం పెట్టుకుని ముందుకెళ్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చని రఘు సూచించారు. సిద్దిపేట జిల్లా ధర్మారంలో బెల్ట్ షాపుల ఎదుట మహిళలు ధర్నా చేశారు. బెల్ట్ షాపుల వల్ల తాగుబోతులుగా తయారవుతున్నారని ఆరోపించారు. తాగిన మైకంలో తమను కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వారి ప్రవర్తనలో మార్పు రాలేదని వాపోయారు. ఈ విషయంపై ఎక్సైజ్ అధికారులకు విన్నవించినా కనీసం పట్టించుకోవడం లేదన్నారు. గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా తొలగించాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందించారు. తొలగించకపోతే ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.